శకం 1206 నుండి 1290 వరకు పరిపాలించారు. బానిస వంశానికి మరొక పేరే మమ్లూక్ వంశం. మమ్లూక్ అనగా స్వేచ్ఛగల దంపతులకు జన్మించి బానిసగా అమ్ముడుపోయినవాడు అని అర్థం. ఈ వంశంలోని సుల్తాన్లు బానిసలుగా తమ జీవితాన్ని ప్రారంభించినందువలన వీరిని బానిస వంశస్థులుగా గుర్తిస్తారు. బానిస వంశాన్ని స్థాపించినవాడు కుతుబుద్దీన్ ఐబక్. బానిస వంశంను 10 మంది సుల్తాన్లు 84 సంవత్సరాలు పరిపాలించారు. అత్యధిక సుల్తాన్లు గల వంశం కూడా బానిస వంశమే. బానిస వంశంలో మొదటివాడు కుతుబుద్దీన్ ఐబక్, మరియు గొప్పవాడు గియాజుద్దీన్ బాల్బన్, చివరివాడు కైకుబాద్. మహిళ వచ్చేసి సుల్తానా రజియా లేదా రజియా సుల్తానా. నెక్స్ట్ కుతుబుద్దీన్ ఐబక్. ఈయన క్రీస్తు శకము 1206 నుంచి 10 వరకు పరిపాలించాడు. కుతుబుద్దీన్ తెగ ఐబక్ తెగ. ఐబక్ అనగా చంద్రునికి ప్రభువు అని అర్థం. కుతుబుద్దీన్ ఐబక్ జన్మించిన ప్రదేశం టర్కీ. తన చిన్నతనంలోనే బందీగా చేయబడి నిషాపూర్కు చెందిన ఒక కాజీకి బానిసగా అమ్మబడ్డాడు. మరికొంత కాలానికి మహమ్మద్ గోరీకి బానిసగా అమ్మబడ్డాడు. గోరీ ఇతని శక్తి సామర్థ్యములను గమనించి ఇతనిని అమీర్ ఈ అఖూర్ అంటే అశ్వదళాలపై అధిపతిగా నియమించాడు. అమీర్ ఈ అఖూర్ క్రీస్తు శకం 1192లో రెండవ తరైన్ యుద్ధంలో పాల్గొన్నాడు. ఎవరు? కుతుబుద్దీన్ ఐబక్. రెండవ తరైన్ యుద్ధం తర్వాత మహమ్మద్ గోరీ ఐబక్ను భారత గవర్నర్గా నియమించాడు. రెండవ తరైన్ యుద్ధం ఎవరెవరికి జరిగింది? రెండవ తరైన్ యుద్ధం ఇది మహమ్మద్ గోరీకి ప్లస్ పృథ్వీరాజ్ చౌహాన్. నెక్స్ట్ రెండవ తరైన్ యుద్ధం తర్వాత ఐబక్ క్రీస్తు శకం 1206లో గోరీ మరణానంతరం ఢిల్లీ పాలకుడిగా ప్రకటించుకొని భారత్లో స్వతంత్ర ముస్లిం రాజ్యాన్ని స్థాపించాడు. ఇతను సుల్తాన్ బిరుదును స్వీకరించలేదు, ఎందుకంటే ఈయన బానిస కాబట్టి. అయితే సుల్తాన్ పేరును స్వీకరించకుండా ఆ ఖలీఫా పేరు మీద ఈయన రాజ్యాన్ని పరిపాలించాడు. భారతదేశాన్ని పాలించిన తొలి బానిస కుతుబుద్దీన్ ఐబక్. ఇతను బానిస వంశస్థుడు. కుతుబుద్దీన్ ఐబక్ బిరుదు వచ్చేసి లాక్ బక్షి అంటే అక్షరాలకు లక్షలు ఇచ్చేవాడని. ఇంకా సిపాయి సలార్, మాలిక్ 3 ఉన్నాయి. నెక్స్ట్ ఇతని రాజధాని లాహోర్. ఇతను లాహోర్ నుండి పరిపాలించాడు. ఇతని ఆస్థాన కవులు